వీళ్ళేమో చిల్ అవుతున్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? Yo, hello, yeah, it's him, yo fam. Enjoy your Kalki team. Let's go. Yo, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. మనం ఇంటర్వ్యూ చేస్తుంది కలికిని కాదు. మరి డ్రీమ్ క్యాచర్. మా అసలు టైం సెన్స్ లేదు, డిసిప్లిన్ లేదు. హై కాన్సెప్ట్ అసలు హై కాన్సెప్ట్ అర్థం కాదు. నేను ఎందుకు మరి? నో యో డైరెక్టర్ అసలు ఇంటర్వ్యూ చేయాలి. ఇండిపెండెంట్ ఫిల్మ్ సపోర్ట్ చేయాలి. ఏం సపోర్ట్ మొన్న ఇట్లానే అన్నావు ఆ సినిమా ఎడికి మళ్ళీ వెళ్ళి కలుద్దాం ప్రభాస్ ని. మనకు తెలిసినోళ్లే కదా. బాగానే ఎక్స్ట్రా సరే చూద్దాం పై ఏం చేస్తారు వాళ్ళు కూడా. అరంటే రేపులేరా ఇక్కడ ఎవడో ఉన్నాడు, వాడిని అడుగుతావా? లెట్స్ ఆస్క్ హలో బాబు, మీరేనా బ్లాగర్స్? ఇంత లేట్ అయింది. సినిమాకి హీరో ఎవరు? నేనే హీరో. మీరా హీరో? ఓ ఇతనే హీరో అంటే హీరో. టీజర్ పోస్టర్ చూడలేదా? చూసాం గుర్తు పెట్టాం. విజ్ఞాన ప్రదర్శనలో సరే రండి. టీమ్ కల్పిస్తా రండి. టైం సెన్స్ లేదు, కొంచెం గట్టి క్లాస్ తీసుకోండి. అసలు ఎవరు సార్ వీళ్ళు? ఎక్కడ దొరికారు మనకి? మేము యోజో బ్లాగర్స్ అండి. ఫ్రాంక్ అడుగుతాం, మీరు ఫ్రాంక్ గా చెప్పండి. దానికంటే ముందు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇది? అప్పుడెప్పుడో టిల్లు స్క్వేర్ రిలీజ్ స్టార్ట్ చేసాం. ఎవడు ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారు. అక్కడి నుంచి ఒక 20 to 54 ఇంటర్వ్యూస్ చేసాం. 20యా 50యా? 4. ఒరే తెలిసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డ్రీమ్ క్యాచర్ సినిమా చాలా హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. ఇది మన తెలుగు ఆడియన్స్ కి అర్థం అవుతుందా? మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అవుతుందండి. కాన్సెప్ట్ హై అయినా కానీ మీకు ఎమోషన్స్ అని మన తెలుగు వాళ్ళకి చాలా దగ్గరగా ఉండాలి. మ్యూజిక్ వైస్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ, ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్, ముఖ్యంగా స్క్రీన్ ప్లే నీట్ గా డిజైన్ చేశారు మా డైరెక్టర్ గారు. మోర్ ఓవర్ నాకు తెలిసి మీకు విజువల్స్ కి, మ్యూజిక్ కి మంచి ఇంటెన్సిటీ గల మూవీ అవుతుంది. అసలు మీ పేర్లు ఏంటి ఇంతకి? యోయో ఏంటి? యశ్వంత్ ఒబేలా. యూసఫ్ ఓమర్. యో ఓకే. యోయో వ్లాగర్స్. హీరో గారు, మూవీలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి కొంచెం. నేను ప్లే చేసిన క్యారెక్టర్ పేరు దేవ్ అని. అతను లైఫ్ లో స్టక్ అయిపోయి ఉంటాడు. బేసిక్లీ తనకు కావాల్సినవన్నీ తన చుట్టూ ఉంటాయి. ఒక మంచి జాబ్ ఉంటుంది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచి గర్ల్ ఫ్రెండ్, ఇవన్నీ ఉంటాయి. కానీ లైఫ్ లో ఒక ఇష్యూ వల్ల తను లైఫ్ లో తన ముందుకు వెళ్ళలేకపోతుంటాడు. ప్యాటర్న్ లోనే బతుకుతూ ఉంటాడు దేవ్ అని అతను. బట్ ఆయనకు ఆ లైఫ్ నచ్చదు. అక్కడి నుంచి బయటకు రావాలని ఉంటుంది, ఎలా రావాలో తెలియదు. సో అలాంటి క్రక్స్ లో ఎలా బయటకు వచ్చాడు అన్నదే మీకు పాయింట్ అనమాట డ్రీమ్ క్యాచర్ ది. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ చాలా సింపుల్ గా అనిపించచ్చు, కానీ మూవీలో మాత్రం ఇంటెన్సిటీగా ఉంటుంది, ఎంగేజింగ్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది, మంచి కిక్ ఇస్తుంది. మీరు సినిమాలో అంతా పడుకొని ఉన్నారండి, బయట కూడా పడుకొని ఉంటారా? సినిమా అంతా ఏం పడుకోనండి, ఆబ్వియస్లీ బయట పడుకుంటాం కదా. అబ్బోయ్ పిచ్చి వచ్చేసింది సార్ వీళ్ళు. హీరోయిన్ దగ్గరికి వెళ్తారంటున్నారు. హీరో గారు మీ గురించి చాలండి, ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్దామా? హీరోయిన్స్ దగ్గరికి వెళ్తాం ఇంటర్వ్యూ చేయడం. హీరోయిన్స్ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు? వెళ్ళండి. ఓకే ఉంటది అనిష, కొంచెం జాగ్రత్తగా ఉంది వాళ్ళతో. వినపడాలనే అన్నావు. అదేందియో తెలీదా నీకు? ఓవీబీలో చూసాము, గీతాలో చూసాము, మార్చిలో చూసాము, పెళ్లి కథ పార్టీలో చూసాము, ఎస్ఆర్ లో చూసాము. ఇన్స్టాగ్రామ్ 1 పోస్టులు ఉన్నాయి, ఫాలోవర్స్ 88.3 ఫాలోవర్స్ ఉన్నారు. లాస్ట్ పోస్ట్ లో ఎన్ని లైక్స్? అది కూడా ఉన్నాయి అనుకో, 30K లైక్స్ ఉన్నాయి. He's saying stuff like ఇన్స్టా లైక్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్స్టా పోస్ట్ అంట. నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ పేరు ఆత్మిక. షీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ Dev's life. She's very inspiring to him. She helps him through his journey. Without giving too much information, she plays a critical part. మీరు ఏమనుకుంటే ఒక విషయం చెప్తానండి. చెప్పండి. 1 minute. కాదు, where did you get them from? What do you mean? ఇలియానా ఏంటి? ఇలియానా అంట. ఎప్పుడో పోగిరి సినిమాలో ఇలియానా చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ మళ్ళీ చూస్తుంటే ఇప్పుడు వస్తున్నాయి. ఏంటి నువ్వు మరీ అంత డైరెక్ట్ గా అడిగేస్తావు? అంత ఇబ్బంది పెట్టకూడదు మనం మన గెస్ట్స్ ని. హానెస్ట్ ఉండాలి కదా. అయ్యో సారీ. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సెట్స్ లో కూడా పనిచేశారు. కంపేర్డ్ టు దిస్ మీ డ్రీమ్ క్యాచర్ ఇండిపెండెంట్ సెట్స్ లో కూడా పనిచేశారు. ఈ రెండిట్లో మీకు డిఫరెన్స్ ఏంటి? Pretty much the same, Andy. Like the way of working and everything is same. Probably the scale is a little bigger in, the other film sets. But the one thing that I liked was that everyone was very connected. It's more personal. With a film like Dreamcatcher, you get to creatively explore. You have that freedom and you have that ability to explore a lot. Yeah. Set Meeda Guda, there was a lot of impromptu stuff that we could, change up if we wanted to. There were a lot of things to consider, but it was great working on this film as well. You're very excited about it. Yeah, I'm glad. I'm very weird. But I think we're done for the day, so okay. Almost done. Yeah? Good. But just remember to plug us at Yo-Yo Vloggers. Yeah, Yo-Yo Vloggers. Yeah. Yeah, and plug in cheyalanta. What is Yo-Yo first of all? డ్రీమ్ క్యాచర్ లో కార్తిక్ ప్లే చేస్తుంది మీరేనా?
ఓకే వ్లాగర్స్ మీరేనా? యా మూవీలో మీ రోల్ గురించి చెప్తారా? ఒకసారి కూర్చోండి. ఓకే, డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేశాను. సినిమాలో కాన్సెప్ట్ గురించి డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేశాను. మరి కల్కి సినిమా చూసారా? డైరెక్టర్ గారు చూస్తాక చెప్తాను. ఓకే. నాన్నగారు చెప్పారండి, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి. డైరెక్టర్ చెప్పాను, చేశాను. ఏంటండి ఇందని డైరెక్టర్ ఆయన చెప్పాడు అక్కడి నుంచారా? అవి చూడండి చెప్తున్నాడుగా. స్కెచ్ ఏంటది? మెథడ్ యాక్టింగ్ అంటే అంటే అందరు అదే అంటారు, సో నేను కూడా అనేసాను. మీరు డ్రీమ్ క్యాచర్ లో యాక్టర్స్ కదా? తెలుగు ఫస్ట్ కొంచెం హిందీ అంటే ఇవాళ నేను మాడతా కదా. ఓకే. मूवी में आपका रोल पनीर टिक्का रोल। मूवी में कौन सा? कैकू रोल। भूख लग रही थी। व्हाट डू यू वांट? क्या पाहिजे? कैसा है तुम्हारा कैसा है? जी हमारा हिंदी थोड़ा कस्टम, so what's your role in Dreamcatcher? I'm playing Khushi, the HR director of the company. She deals with relationships, employees as well as the people outside. What was your experience working on the sets? It was very beautiful because the whole team has this energy which is so exciting. Sandeep as a director has done such a wonderful job, great time with great actors. So to me, she's like this girl who is from North India, who's come to South India. She's very friendly. One point, what is Dreamcatcher? It's a tale told by an idiot, full of sound and beauty, signifying nothing. Yo. సలాం అలైకుం. అబ్దుల్ కలాం. మరి నేను మ్యాచ్ చూసారండి, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ చూసా. వెల్ భోజనం ఏం చేశారు? అవును మరి మన మూవీ చూసారా కలిగి? చూసా. నైట్ విత్ ప్లాన్స్ ఏంటి? మరి అరేబియన్ ప్లాన్స్ ఉన్నాయా? అవును ఏంటంటే ఏం మాట్లాడేటట్టుంది దాని మీద, ఏంటంటే ఏం మాట్లాడలేదు. భయ్యా ఆన్సర్ ఇవ్వనిస్తారా? నన్ను గ్యాప్ ఇవ్వండి సారీ గారు, గ్యాప్ ఇవ్వండి. అడగండి, మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడగండి. ఏ మైండ్ సెట్ తో మీరు సెట్ మీదకి వెళ్ళారు? ఈ సినిమాటోగ్రఫీ ఎలా కొత్తగా ఉంది, దాని గురించి చెప్పండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మా డైరెక్టర్ సందీప్ హ్యాడ్ విజన్ విచ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎస్థెటిక్స్ ఇన్ ఇట్. ఒక డిఫరెంట్ లుక్ తో తీయడం అనేది ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ట్రెండింగ్ నౌ. Like I'm sure about that. It was the only thing which I had in my mind. What is Sandeep's vision? What is thinking here? He was showing me some references and all that. We made sure that we could achieve 200% from what he have shown us. Oh, nice. సినిమా మొత్తం అందరు యాక్టర్స్ లో అందరిలో ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకున్నారు? డైరెక్టర్ సందీపే తీసుకున్నాడు. డైరెక్టర్ గారు తీసుకున్నారా? ఆయన యాక్చువల్లీ హీ డిడెంట్ యాక్టెడ్ ఇన్ ద మూవీ, బట్ మాటికి ఒక్క టేక్ ఎంత బాగా వచ్చినా గానీ హీ వాంటెడ్ టు మేక్ ఇట్ మచ్ బెటర్. యా మళ్ళీ టేక్స్ చేయించి మిమ్మల్ని విసిగించారంటారు. నన్నేం విసిగించలేదు. మరి మా ప్రశాంత్ కృష్ణ విసుక్కొని ఉంటే కాంట్ సే మావాడికి తొందరగా కోపం వస్తుంది. బేసిక్ గా జనరల్ దేవ్ అనే అతను ఎక్కువ కోపడే వ్యక్తి కాదు, మిమ్మల్ని కాదు. సో కోపం ఎక్కువ రాదు, కాకపోతే అర్థమవుతుంది. చాలా కూల్ క్యారెక్టర్ అనమాట. చాలా కూల్ క్యారెక్టర్. డ్రీమ్ క్యాచర్ అంటే మనకి కళలు వస్తాయి కదా. ఇన్స్పిరేషన్ ఏంటంటే మ్యూజిక్. నా బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే నేను మ్యూజిక్ కూడా డ్రీమ్స్ లోనే కంపోజ్. ఇది కుర్చీ కాదు కాక, డ్రీమ్ మిషన్. వాషింగ్ మిషన్ తెలుసు, టైం మిషన్ తెలుసు, ఈ డ్రీమ్ మిషన్ ఏంటి? డ్రీమ్స్ వస్తే యాక్చువల్ 3 hours లో అసలు నా సాంగ్ అయిపోదు. ఇది కూడా జస్ట్ 3 months. దిస్ క్రెడిట్ సందీప్. ఏదైనా డైరెక్టర్ గారు చెప్తాను కదా, క్వశ్చన్స్ అడగటం జరిగింది కానీ ఆన్సర్స్ ఇక్కడ ఉన్నది ఒక ముద్ద, అది బాడీ ఆన్సర్స్ చెప్పండి. ఏంటి దోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? అసలు మూవీ థాట్ ఎలా వచ్చిందని చెప్పండి. అంటే డ్రీమ్ క్యాచర్ ఒక ఆల్మోస్ట్ నాకు 5 years 6 years ago ఒక ఐడియా వచ్చింది. అంటే ఒక మనిషికి తనకి లైఫ్ లో జరిగేది తనకు ముందే తెలిసిపోతే ఆ మనిషి లైఫ్ ఎలా ఉంటుంది. దట్ థాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. అంటే అందరము రేపు ఏం జరగబోతుందని తెలుసుకోవాలనే తపన పడుతూ ఉంటాం, కానీ బట్ నిజంగానే ఒక మనిషికి తెలిసిపోతే అసలు ఆ మనిషి ఎలా అయిపోతాడు అనే కాన్సెప్ట్ మీద బేస్ చేసి వి సార్ట్ ఆఫ్ వెంట్ అహెడ్ విత్. ఒక ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ లేకుండా a film which is engaging emotionally and concept wise also. ఆడియన్స్ కూడా టీజర్ చూసారు. లీడ్ క్యారెక్టర్ డ్రీమ్స్ నైట్ మేర్స్ అవటం కనపడుతుంది.
కానీ ఎగ్జాక్ట్ గా ఫిల్మ్ లో ఏం జరుగుతుందో ఇంకా దాని టీజర్ చూసి మాకు ఐడియా లేదు. టీజర్ ఇస్ సపోజ్ టు సార్ట్ ఆఫ్ గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ వాట్ ద ఫిల్మ్ హోల్డ్స్. ఫిల్మ్ ని అంత ఈజీగా ఫిగర్ అవుట్ చేయలేం. టిల్ ద క్లైమాక్స్ యూ కాంట్ గెస్ ద క్లైమాక్స్. ఆ హోల్ మూవీ మీనింగ్ ఏంటో మీకు లాస్ట్ సీన్ లోనే రివీల్ అవుతుంది. ఇప్పుడు దాకా అసలు సినిమా దేని గురించో అనేది ఆ పట్టు రాదు దానిపైన. ఇన్ అ వే వేర్ దేర్ ఆల్వేస్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్. మీ ఫస్ట్ ఫిల్మ్ గానే ఇంత స్ట్రేంజ్ కాన్సెప్ట్ పిక్ చేసుకొని తీసే కాన్ఫిడెన్స్ ఇంకా కరేజ్ మీకు ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి చేయగలం కదండి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ స్టాండ్ అవుట్ యూ గోట్ డు వాట్ యూ బిలీవ్ టు బి యూనిక్. అండ్ అది లేకపోతే ఎగ్జాక్ట్లీ మా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నప్పుడు డ్రీమ్ క్యాచర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏ మైండ్ సెట్ తో థియేటర్ లో కూర్చోవాలి, మొత్తానికి సినిమాని ఎలా ఎంజాయ్ చేయాలి? ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ టు ది ఆడియన్స్ ఇస్ ఒక ఫ్రెష్ మైండ్ తో వెళ్ళండి. ఎందుకంటే ఇట్స్ అ ఫిల్మ్ విచ్ ఇస్ వెరీ డెన్స్ విత్ ఇట్స్ నారేటివ్. మీకు ఫెమిలియర్ ఎలిమెంట్స్ ఏమీ కనపడవు. అంటే ఆ సినిమా స్టోరీ మీకు స్లోగా తెలియకుండా ఎక్కుతుంది. గో విత్ అన్ ఓపెన్ మైండ్. మన కమర్షియల్ మూవీస్ ఇలా ఉంటాయి, అలాంటి స్ట్రక్చర్ లో మేము తీయలేదు. సో ఐ వుడ్ సే గో విత్ అన్ ఓపెన్ మైండ్ అండ్ ఇట్ విల్ స్వే యూ అవే. దిస్ ఇస్ వాట్ ఐ ప్రామిస్. ఓకే యోయో వ్యూవర్స్, ఇప్పుడే మనం డ్రీమ్ క్యాచర్ టీమ్ తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇట్ వాస్ వెరీ ఫన్. కల్కి టీమ్ తో జరగలేదు కానీ ఇంకా డ్రీమ్ క్యాచర్ టీమ్ తో జరిగింది. నిజంగా మేము కూడా చాలా చూసాం టీజర్. నువ్వేం చెప్తావు టీజర్ గురించి? టీజర్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి, సూపర్ టీజర్. నేను డెఫినెట్లీ మా యోయో ఆడియన్స్ తో వెళ్ళి థియేటర్స్ లో ఈ సినిమా ఫస్ట్ డే చూడండి. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు తెలిసి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ అని కూడా అనొచ్చు. అవును. సో ప్లీజ్ థియేటర్ లో వాచ్ చేయండి. టీజర్ చాలా మంది షేర్ చేయండి. సో మూవీ కొంచెం పాజిటివిటీ కూడా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. స్ప్రెడ్ పాజిటివిటీ. థ్యాంక్ యూ మై యోయో వ్యూవర్స్.